హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. భవిష్యత్తు అంతా తెలిసిన దేవుడు ఆదాము పాపం చేస్తాడని తెలిసి కూడా ఏదెను తోటలో ఆ వృక్షాన్ని ఎందుకుంచాడు? దేవుడు మనుషులను ప్రోగ్రాం చేసిన రోబోట్లలా సృష్టించలేదు. ప్రేమించడానికి, విధేయత చూపడానికి వారికి సంపూర్ణమైన స్వేచ్ఛను ఇచ్చాడు. దీన్నే స్వేచ్ఛా సంకల్పం అంటారు. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమన్నమాట. ఇది దేవుడిచ్చిన అతి గొప్ప వరం. నిజమైన ప్రేమ ఎప్పుడూ బలవంతంగా రాదు. స్వచ్ఛందంగా ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడే ఆ ప్రేమకు నిజమైన అర్థం ఉంటుంది. అసలు ఆ వృక్షం చెడ్డది కాదు. దేవుని సృష్టి అంతా మంచిదే. కాని అది మనిషి విధేయతను పరీక్షించే ఒక అవకాశం. ఈ ఫలాన్ని తినవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే తన ప్రేమను, అధికారాన్ని గౌరవించాలని ఆయన కోరుకున్నాడు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. వారు పాపం చేస్తారని దేవునికి ముందే తెలిసినా కూడా ఎందుకు ఆ వృక్షాన్ని అక్కడ ఉంచాడు? ఎందుకంటే ఆయన మనుషుల స్వేచ్ఛను గౌరవిస్తాడు. భవిష్యత్తు ముందే తెలుసుకోవడం వేరు, ఆ పనిని బలవంతంగా చేయించడం వేరు. విద్యార్థి ఫెయిల్ అవుతాడని టీచర్కు ముందే తెలిసినా ఫెయిల్ చేసింది టీచర్ కాదు కదా. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. మనుషులకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వాలంటే ఖచ్చితంగా తప్పు చేసే అవకాశాన్ని కూడా వారి చేతుల్లోనే వదిలేయాలి. దేవుని మాట వినాలా లేక అవిధేయత చూపాలా, ఆ ఎంపిక వారిదే. ఆ నిర్ణయం పూర్తిగా వారి చేతిలోనే ఉంది. వారు అవిధేయతను ఎంచుకున్నప్పుడే పాపం వచ్చింది. కాని వెంటనే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప రక్షణా ప్రణాళికను సిద్ధం చేశాడు. మనిషి పాపం చేసినా దేవుని ప్రేమ ఏమాత్రం ఆగిపోలేదు. యేసుక్రీస్తు బహుమానం ద్వారా ఆ ప్రేమ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వృక్షం దేవుడు సృష్టించిన చెడు కాదు. అది స్వేచ్ఛకు, విధేయతకు ఒక చిన్న పరీక్ష మాత్రమే. ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప పాఠం. ఈనాటి మన జీవితాల్లో కూడా ప్రతిరోజూ మంచి చెడుల మధ్య ఎంపికలు వస్తూనే ఉంటాయి. దేవుని వాక్యాన్ని అనుసరిద్దామా లేక మన సొంత ఇష్టాన్ని అనుసరిద్దామా? ఆ నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయనను ఎటువంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా, ప్రేమతో అనుసరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ వివరణ మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం ఉపదేశ్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ సత్యాలతో త్వరలో మళ్ళీ కలుద్దాం.